హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసూనారెడ్డి. చికెన్ గ్రేవీ కర్రీ స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది వాళ్ళు చేసే స్టైల్లో నేను చేస్తున్నాను. దానికోసం ధనియాలు, గసాలు, జీడిపప్పు, ఇలాచీ, చెక్క, లవంగాలు వేసుకొని వేపుకోవాలి. అల్లము, వెల్లుల్లి, దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇవి అవి కలిపి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇవి మిక్సీలో వేసుకున్నాం. వేపి పెట్టుకున్న వస్తువులన్నీ మిక్సీలో పట్టి ఇట్లా పొడిగా అయిన తర్వాత ఈ అల్లం, వెల్లుల్లి అన్నీ వేసేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఇక ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు ఆ మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కలర్ చేంజ్ అయ్యి కొంచెం రెడ్డిష్గా వస్తుంది. అప్పుడు దాకా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలిపెడతా ఉండాలండి, లేకపోతే అది అడిగంటి పోతుంది. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇంకా కొంచెం కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసి తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. అప్పుడు చికెన్లో వాటర్ అంతా పైకి వచ్చేసి చికెన్ మగ్గిపోతుందండి. దీనికి వేడి నీళ్ళు పక్కన ఒక స్టవ్ మీద పెట్టుకున్నాను. వాళ్ళు వేడి నీళ్ళు పోస్తుంటే చూశాను నేను. ఇప్పుడు మిర్చి పౌడరు వేసేసి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ కర్రీ కదా, కొంచెం ఎక్కువే పడుతుంది. నాకైతే 3 స్పూన్లు పట్టింది. 1 కప్పు పెరుగు వేసుకున్నాం. పెరుగు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కస్తూరి మేతి కొంచెం నలిపి వేసుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళు పోసేసుకొని కలిపేసేసి మూత పెట్టి గ్రేవీ చిక్కపడే వరకు ఉడికించుకుందాం. మీకు ఈ గ్రేవీ ఎంత కావాలో అంతవరకు చిక్కపడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడే చూసేసుకొని ఉప్పు తక్కువైతే కారం అవి వేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఆయిల్ ఇలా పైకి తేలాలండి. చికెన్ కర్రీలోకి దోశలు కొంచెం మందంగా పోసుకుంటేనే బాగుంటాయి. నేను ఈరోజు దోశల్లోకి చేస్తున్నాను. దోశలు పోసేసుకుంటున్నాను ఒక సైడు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. లైక్ చేయగానే హై బటన్ వస్తుంది, అవి ప్రెస్ చేసి నాకు మార్కులు ఇవ్వండి. చూస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.